కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే. సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో చాలా మంది కూడా ఉంటూ ఉన్నారు. అసలు లా ప్రకారంగా లీగల్గా అది కరెక్టేనా సార్? ఒకవేళ కరెక్ట్ అయితే ఎస్పెషలీ అమ్మాయిల వైపు ఎలాంటి లీగల్గా రైట్స్ ఉన్నాయంటారు? ఇక్కడ కూడా మీకు స్వార్థం ఉంది. లివ్ ఇన్ రిలేషన్స్లో లేడీస్కి ఉండాల్సిందంటే లీగల్ రైట్స్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది యాక్చువల్గా లీగలైజ్ అన్నది స్పెసిఫిక్ అంటూ ఎక్కడ లేదు, కానీ బట్ ఎన్నో సపోర్టింగ్ యాక్ట్స్ని సపోర్ట్ చేస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా లీగలైజ్ అయిపోయింది. ఓకే. అండ్ ఆర్టికల్ 21 ప్రకారం ఒక మనిషి స్వేచ్ఛ జీవించే హక్కు ఉంది. దాన్ని పాయింట్అవుట్ చేస్తూ వచ్చినటువంటి యాక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది కూడా దాంట్లో ఒక భాగంగా కలుస్తూ వస్తుంది. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గడిచిన 2015, 2014 నుంచి సడన్గా చేంజెస్ సొసైటీలో వస్తున్నాయి లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద. అంటే దీన్ని కంటిన్యూ రిలేటెడే డింక్ అని అంటారు యాక్చువల్గా. డింక్ రిలేషన్షిప్ కూడా దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ సెపరేట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. అంటే డబుల్ ఇన్కమ్ బట్ నో కిడ్స్, DINK అన్నది కూడా. సో దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్, దీని రిలేటెడ్ అది కూడా. సో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఎలా ఉంటుందంటే ఇద్దరు అడల్ట్స్, అమ్మాయి అయితే 21 years దాటాలి. అంటే 21 years దాటిన అమ్మాయి తనకి ఇష్టమైన వ్యక్తితో అయితే కలిసి ఉండవచ్చు. దీన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు. అంటే మ్యారేజ్ అనేది ఉండదు ఇద్దరి మధ్య, కానీ మిగిలినవన్నీ ఉంటాయి. అంటే ఫిజికల్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ రిలేషన్షిప్ కావచ్చు, వర్క్ షేరింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ని కామన్గా ఉంటాయి. బట్ మ్యారేజ్ అనేది మాత్రం వాళ్ళు చేసుకో, దానికి వేరే రకరకాల కారణాలు ఉంటాయి. మ్యారేజ్ చేసుకోకుండా ఇద్దరు అడల్ట్స్ కలిసి ఉన్నటువంటి దాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే ఒక సింగిల్ వర్డ్లో చెప్పే అవకాశం అయితే ఉంటుంది. అంటే పర్టికులర్గా ఇన్ని రోజులు అంటూ ఉంటుందా సార్? మనము పర్టికులర్ అని కాదండి, సొసైటీలో ఎక్కువగా మన సోషల్ సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ 1 year అంటారు. దీనికి 369 అనే ఒక ఫార్ములా మెయింటైన్ చేస్తారు దీనికి యాక్చువల్గా లివ్ ఇన్ రిలేషన్షిప్లో. ఏంటి సార్ ఆ ఫార్ములా? ఈ 369 రిలేషన్షిప్ ఏంటంటే దీనికి ఒక ఫార్మేట్ అనేది, దీనికి అన్ని స్టాండర్డ్స్ లేవు. సొసైటీలో జరుగుతుంది నేను జనరల్గా చెప్తున్నాను. నేను చెప్పే ఈ వర్డ్స్ లీగల్ వర్డ్స్ కాదండి యాక్చువల్గా. సొసైటీలో మేము ఈ ప్రొఫెషన్ ఉన్నాం కాబట్టి దగ్గరగా చూస్తున్నాం, బట్ ఇట్స్ నాట్ ఏ లీగల్ వర్డ్స్ కాదు ఈ 369 ఫార్ములా అనేది. చాలా మందితో నేను మాట్లాడిన దగ్గర మేము ప్రొఫెషన్లో ఉంటాం కాబట్టి చాలామంది కేసులు వస్తారు. నేను కౌన్సిలింగ్ చేస్తాను. ఇవి చేసేటప్పుడు వాళ్ళు చెప్పే అభిప్రాయాలు నేను చెప్తున్నాను ఇక్కడ. ఈ 369 అనే ఫార్ములా ఉంటుంది. అంటే ఫస్ట్ 3 months కలిసి ఒకరికి అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నెక్స్ట్ 3 months అంటే 6 months వెళ్తారు. అక్కడికి డీప్నింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే డీప్నింగ్ అంటే ఏంటి? మరి కాస్త దగ్గర అవుతారు. అంటే అభిరుచులు, ఆలోచనలు, అలవాట్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు. అంటే ప్రీవియస్ ఒకప్పుడు ఉండేది మన సొసైటీలో సామెతలాగా అనుకోండి. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అమ్మాయి చెప్పినట్టుగా అబ్బాయి వింటాడు, సెకండ్ ఇయర్ అబ్బాయి చెప్పినట్టు అమ్మాయి ఉంటుంది, 3వ సంవత్సరం వీళ్ళిద్దరు చెప్పేది 3వ వాళ్ళు వింటారంటారు. అంటే అత్త మామలు కావచ్చు, అమ్మనాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు చాడీలు ఇట్లాంటివి చెప్పుకుంటూ ఆ ఉద్దేశంతో అలా చెప్పారు. సో ఇంచుమించి అలాంటిది ఇది కూడా. అంటే 2వ స్టేజ్లో ఏం చేస్తారు? 6th month వచ్చేసరికి కల్లా ఒకరినొకరు అభిప్రాయాలు ఎక్స్చేంజ్, ఇంకా విడిచి నేను ఉండలేను, ఇట్లాంటివి అభిప్రాయాలు స్టార్ట్ అవుతాయి 6th month. సో 9th అంటే 3rd stage ఎవాల్యుయేట్ అవుతారు. అంటే ఇక్కడ అసలైన బయటకు వస్తాయి. మొదట్లో బాగానే ఉంటుంది, మెల్లమెల్లగా ఈ కలహాల కాపురం స్టార్ట్ అవుతుంది అప్పుడు అనమాట. ఈ 9th month ఎవాల్యుయేట్ అయిపోతారు. ఆయన చేసేది ఈ అమ్మాయికి నచ్చకపోవచ్చు, ఈ అమ్మాయి చేసేది ఆ అబ్బాయికి నచ్చకపోవచ్చు. రకరకాల పారామీటర్స్, హ్యాబిట్స్ కావచ్చు, ఇంకొకటి ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్. 3rd one is the ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్లో ఎవరు ఎలా ఉంటారండి అంటే ఒకరి వర్క్లో ఒకరు ఇంటర్ఫేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఎమోషన్స్, ఫైనాన్షియల్ మ్యాటర్సే మ్యాక్సిమం 99% ఫ్యామిలీస్ రోల్ చేస్తుంటాయి. ఈ రెండింటిని కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోకపోతే ఎంటైర్ ద లైఫ్ విల్ బి కొలాప్స్ అనమాట. సో ఇది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది ఈ లివింగ్ రిలేషన్స్లో కూడా. సో ఎవాల్యుయేట్ అయ్యేటప్పుడు ఇక 9th స్టేజ్కి వచ్చేసరికి అంటే 9th monthకి వచ్చేసరికల్లా ఈ రెండు ఉంటుంది. సో చివరి లాస్ట్ 3 months, ఆ 3 months అంది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కలిసి ఉండాలా, విడిపోవాలా అన్నది అక్కడ జడ్జిమెంట్ అవుద్ది. సో ఇట్స్ నాట్ ఏ లీగల్ వర్డ్ కాదు, జనరల్గా సొసైటీలో జరుగుతుంటుంది ఈ 369-12 అనే ఫార్మ్ అన్నది. ఓకే. అమ్మాయిల పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్? ఏంటంటే ఇక్కడ లీగల్ రైట్స్ ఎలా ఉంటాయంటే ఒక అమ్మాయికి మ్యారిటల్ స్టేటస్ ఉన్నటువంటి అమ్మాయికి ఏ రకమైన హక్కులు ఉంటాయో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ రైట్స్ ఉంటాయి. ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్స్లో ఉన్నప్పటికి కూడా
ఒక మ్యారిటల్ స్టేటస్లో ఒక అమ్మాయి ఏ రకమైన రిలేషన్షిప్ ఉంటుందో రైట్స్ ఉంటాయి, లీగల్ రైట్స్, ఆ లీగల్ రైట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఏంటి లీగల్ రైట్? ఫస్ట్ వన్ ఇస్ ద డివి యాక్ట్, అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటారు. సో డొమెస్టిక్ వైలెన్స్లో ఏమవుతుందంటే ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో డివి యాక్ట్ అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. రెండోది మెయింటెనెన్స్ యాక్ట్. ఒకవేళ లివింగ్ రిలేషన్స్లో ఉంటూ ఆ అమ్మాయి ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు, ఆ అమ్మాయి జాబ్ చేయట్లేదు, మరొక వేరే కారణాల వల్ల ఫైనాన్షియల్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని మెయింటైన్ చేసే బాధ్యత కూడా అతను ఉంటుంది. లేదా వాళ్ళు విడిపోయిన తర్వాత కూడా చాలామంది అబ్బాయిలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేను లివింగ్ రిలేషన్స్లో ఉన్నాను, ఆ అమ్మాయికి నచ్చలేదు, ఇంకా నడు బయటికి నడు అంటే కుదరదు. ఆ అమ్మాయి మళ్ళీ మెయింటెనెన్స్ యాక్ట్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2008లో మెయింటెనెన్స్ అండ్ ఈ యాక్ట్ చేశారు ఇప్పుడు, సక్సెషన్ యాక్ట్ అని చెప్పి. ఆ యాక్ట్ ప్రకారం కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ మెయింటెనెన్స్ యాక్ట్ అంది ఆ అమ్మాయికి, అంటే భరణం అంట దాన్ని, ఇచ్చే అవసరం ఉంది. మూడవది లెజిటిమిటీ ఆఫ్ ద చిల్డ్రన్, అంటే వీళ్ళ ద్వారా పుట్టిన పిల్లలకి వారసత్వపు హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులు వీళ్ళకి కూడా వర్తిస్తాయని చెప్తుంది చట్టం ఈరోజు. మ్యారేజ్ లేదు, లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు, పిల్లలు పుట్టారు, అయినప్పటికీ కూడా లెజిటిమేట్ రిలేషన్షిప్లో వచ్చినటువంటి పిల్లలకు కూడా ఏవైతే హక్కులు పిల్లలకు వస్తాయో అదే హక్కులు కూడా వస్తాయి. ఎందుకంటే పిల్లలు పుడతారు, వాళ్ళకి హక్కులు లేవంటే ఎట్లా అవుతుంది? సో కోర్టు అనేది చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచిస్తాయి యాక్ట్స్ అన్నీ కూడా. దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మిస్యూజ్ చేస్తున్నాం, అది మన మీద ఉంటుంది. బట్ కోర్టు ఆలోచించే విధానం వేరు. సో వీళ్ళకి కూడా ఆ రకమైన హక్కులు ఉంటాయి. ఓకే. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏమవుతుందంటే హౌస్ షేరింగ్. అంటే తను వాళ్ళ హెరిడిటరీ ప్రాపర్టీస్ వచ్చేట ఒక సొంత ఇంట్లో ఉన్నాడు, లివింగ్ రిలేషన్స్లో ఉన్నాడు, తనకు నచ్చలేదు, విడిపోతాను అనుకునేటప్పుడు నాకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అనే హక్కు లేదు. ఆ అమ్మాయికి కూడా కలిసి ఉన్నప్పుడు హక్కు ఉంటుంది ఆ హౌస్లో కూడా. దాన్ని తన హౌస్ హోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఈ వీడికి ఎంత హక్కు ఉంటుందో ఆ అమ్మాయికి కూడా అదే హక్కు ఉంది. మహిళల పరంగా మనం చెప్తున్నాం. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అంటే తాతల నుంచి వస్తున్న ఆస్తి పంపకాలు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీలో ఎగ్జాక్ట్లీ అమ్మాయికి కూడా హక్కు ఉంది. లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు, 10 ఏళ్ళ తర్వాత నేనున్నాను, నాకు నచ్చలేదు, వెళ్ళిపో అంటే అమ్మాయికి హక్కు ఉంది. అక్కడ ఏ రకంగా హక్కు? ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీలో కూడా షూట్ చేసే అధికారం ఉంది అమ్మాయికి. వీళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసి 6 years అయింది, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఈ అబ్బాయి చెప్ప పెట్టుకుని నన్ను ఫైండ్ వెళ్ళిపోయాడు యూఎస్ఏకి, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది. అయితే ఈ అమ్మాయి అదే ఇంట్లో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ పేరెంట్స్ వచ్చి ఏం చేశారంటే ఈ అమ్మాయిని, మా అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి నీకు ఇక్కడ ఇంట్లో ఉండే హక్కు లేదు, బయటికి నడవమని చెప్పి ఆ అమ్మాయిని మెడబెట్టి గంటేశారు. లక్కీకి ఈ అమ్మాయి కూడా జాబ్ పోయింది. ఈ అమ్మాయి బెంగళూరులో వస్తాం ఏదో షిఫ్టింగ్లో ఈ అమ్మాయి జాబ్ పోయింది తన హెల్త్ కాన్షియస్లో. అప్పుడు ఏం చేసింది పాపం, ఆల్రెడీ 6-7 years పాటు లివింగ్ రిలేషన్స్లో ఉండి కూడా బట్ సడన్గా హాలాస్టన్గా చెప్ప పెట్టుకుని ఉన్న ఫైన్ డే నేను ఏదో వస్తానని చెప్పేసి ఆయన బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాడు అటు నుంచి. అంటే ఈ అమ్మాయికి తెలియదు. 10 days తర్వాత చెప్తున్నాను, నేను ఆల్రెడీ యూఎస్ వచ్చేసాను, నాకు ఇంకా ఇక్కడే నేను సెటిల్ అయిపోతాను, నాకేం సంబంధం లేదన్నప్పుడు ఈ కేసు మాకు వచ్చినప్పుడు మేము ఫైల్ చేసాం, ఆల్రెడీ ఇప్పుడు కోర్సు ట్రయల్స్లో కూడా ఉంది. సో ఆ అమ్మాయి కూడా వినే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అత్తమామలు ఏం చేశారు, ఈ అమ్మాయిని మెడబెట్టి గంటేశారు. ఎందుకంటే నువ్వు అఫీషియల్గా మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఇందులో నీకు ఎటువంటి రైట్స్ లేవని చెప్పారు అత్తమామలు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ మాకు వచ్చి అడిగినప్పుడు ఆ కేసు మనం డీల్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్పాం, ఈ అమ్మాయి కూడా లీగల్ రైట్స్ వస్తున్నాయనే విషయం మీద. ఎందుకంటే వాళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వస్తుంది, మెయింటెనెన్స్ యాక్ట్ వస్తుంది, ఆలాసనకి వెళ్ళిపోతే కుదరదు, చనిపోతే ఏ హక్కులు ఉంటాయో బయటకు చెప్పబెట్టుకు వెళ్ళిపోతే హక్కులు ఏ రైట్స్ వస్తాయి ఈ అబ్బాయికి వస్తాయి. ముఖ్యంగా అది ఇంకొక కేసు, అది భార్యని చెప్పబెట్టకుండా ఆవిడ అబస్కాండ్ అయిపోయిన లెక్క కిందకు వస్తుంది. ఆ కేసు కూడా మేము ఫైల్ చేసాం. సో ఇప్పుడు అది మన యూఎస్ ఎంబసీతో ఆల్రెడీ మాట్లాడుతున్నాం. సో ఇది ఇలాంటి కేసెస్ కూడా జరుగుతుంటాయి దీనికి సంబంధించి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా వీసా ఎక్స్టెన్షన్లో, వీసా ఎక్స్టెన్షన్లో కూడా ఇంతకు ముందు లేదు. యాక్చువల్గా మొన్న రీసెంట్గా 2021లో ఈ కేసు వచ్చింది. ఒక స్వెత్లాన్ అని చెప్పి రష్యన్ అమ్మాయి ఒక ఇండియన్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుని ఉంది అక్కడ. వీళ్ళిద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అది ఏం చేశారంటే వీసా ఎక్స్టెన్షన్ కావాలి. సో అమ్మాయికి టైం అయిపోయింది వెళ్ళిపోమన్నప్పుడు అబ్బాయి మన హైకోర్టుకి, అలహాబాద్ హైకోర్టుకి ఆశ్రయించాడు. అప్పుడు ఏం చేసిందంటే ఆ పర్టికులర్ కేసుని తీసుకుని వీసా ఎక్స్టెన్షన్లో కూడా, ఇంతకుముందు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ ఉండాలి, ఫొటోస్ ఉంటేనే తప్ప మనకి అక్కడ వీసా ఎక్స్టెన్షన్ జరగదు. కానీ ఈ ఎప్పుడైతే లివింగ్ రిలేషన్స్లోకి వచ్చిందో దీంట్లో వీసా ఎక్స్టెన్షన్ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు? లివింగ్ రిలేషన్స్లో వచ్చేటప్పుడు ప్రధానంగా ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది. ఓకే, అందులో ఏమేమి ఇన్ఫాక్చుయేషన్ ఒకటే కాదు, ఫస్ట్ చాలా మంది అలహాబాద్ హైకోర్టు ఈ విషయంలో స్పష్టంగా చెప్పింది, ఇవన్నీ కూడా టైంపాస్ యాక్టివిటీసే. టైంపాస్ యాక్టివిటీస్లో వచ్చేసి తర్వాత మాకు లీగల్ రైట్స్ ఉన్నాయని చేస్తే ఫైట్ చేస్తే కుదరదు. సో బిఫోర్ ఇద్దరు ఒక అడల్ట్స్ అంటే కలిసి ఉండాలనుకునేటప్పుడు ఇద్దరు మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి, మైండ్ సెట్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రాసుకోండి. ఆ డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో ఫైనాన్షియల్ స్టేటస్, మెంటల్ కండిషన్స్, రకరకాల పారామీటర్స్ ఇవన్నీ కలిసి ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రాసుకోండి. అది బోత్ సైడ్ చాలా బెనిఫిట్. అది మనకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అవుతుంది.
లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండేటప్పుడు ఆ అబ్బాయి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదనుకోండి, మీరు డ్రాప్ అవ్వండి డెఫినెట్గా. అంతేగాని అగ్రిమెంట్ లేకుండా లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండి నేను లీగల్ రైట్ చేస్తానంటే ఫ్యూచర్లో మనం ఎవిడెన్స్ ఇచ్చేసరికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో లివ్ ఇన్ రిలేషన్స్లో చాలామంది వచ్చేటప్పుడు వీళ్ళందరికీ నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇంపార్టెంట్. 100% మీరందరూ కూడా ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ రాసుకుంటేనే మంచిది. ఇది ఎక్కడ దారితీస్తుంది, జస్ట్ నాకు చాలా మంచివాడిగా కనిపిస్తాడు ఫస్ట్ బాగానే, ఇది ఇన్ఫాచ్యుయేషన్కి వెళ్తుంది. టైంపాస్ యాక్టివిటీస్ ఒక 5 months 4 months యూజ్ చేసుకొని అమ్మాయిని చేసి ఆ అమ్మాయి లబోదిబం అంటే వచ్చే అవకాశం ఏముండదు. అట్లీస్ట్ మీరు ఒక ట్రావెల్ చేయాలి, ఒక మెచ్యూరిటీగా ఆలోచించండి. లేదా మీ పేరెంట్స్ ఇంతకుముందు ఏంటంటే మనకి జాయింట్ ఫ్యామిలీస్లో కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు కనీసం పెద్దలు కౌన్సిలింగ్ వస్తారు, దీనికి కౌన్సిలింగ్ కూడా రారు, వాళ్ళ మానసిక వ్యధపడతారు. చివరికి అది సూసైడ్కి దారి తీయడమో మరో దానికో దారి తీస్తాయి. అది కాదు, మనకి ఈరోజు చట్టాలు ఉన్నాయి ప్రతిదానికి ప్రొటెక్షన్. కానీ బిఫోర్ దట్ ఏం చేయాలి, మీకు కొంత అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉండేటప్పుడు మీరు చేసే తప్ప ఒప్ప అన్నదాని మీద ముందుకు ఆధారపడి ఉంటుంది సిరి అమ్మాయి. లివింగ్ రిలేషన్షిప్లో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనం చూస్తున్నాం. సో వాటి గురించి మీకు గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి సార్? డెఫినెట్గా సిరి అమ్మాయి, దీనికి సంబంధించి మరి కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం. దీనికి సంబంధించిన ఏమైనా న్యాయ సలహాలు, సంప్రదింపులు, ఏమైనా గైడెన్స్ కావాలి, కౌన్సిలింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా కింద కాంటాక్ట్ చేసే నెంబర్స్ మనం చేయగలిగితే డెఫినెట్గా మేము వస్తాం, డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి. సరే, థ్యాంక్స్.